కింగ్స్ వాయిస్ అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు. బైబిల్ వెల్త్ సిరీస్లో భాగంగా మరి క్రైస్తవుడు పేదవాడిగా ఉండాలన్నది దేవుడి ఆశయం కాదని, క్రైస్తవుడు కూడా డబ్బును బాగా సంపాదించాలి, క్రైస్తవుడు కూడా ధనవంతుడిగా మారాలి, క్రైస్తవుడు సమాజానికి సంఘానికి ఉపయోగపడాలి. క్రైస్తవుడు అంటే ఎవరో నువ్వే. ఈ ప్రసంగం వింటున్నటువంటి నువ్వు ధనవంతుడిగా మారాలి. ఐశ్వర్యం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం అని మరి మొదటి ఎపిసోడ్లో పోయిన వారం మీరు విన్నారు. ఈ రెండవ ఎపిసోడ్లో ప్రపంచానికి ధనవంతుల సూచనలు, బైబిల్ పాటించినటువంటి ధనవంతులు. ఈ ధనవంతుల లిస్టు తీస్తే ప్రజెంట్ నెంబర్ 1 ధనవంతుడిగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్, అలాగే బిల్ గేట్స్, వారెన్ బఫెట్, వీళ్ళ పేర్లు మనం తరచుగా వింటూనే ఉన్నాం. వీళ్ళతో పాటు రాబర్ట్ కియోసకి లాంటి వాళ్ళు ఆర్థికవేత్త, గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళు, నెపోలియన్ హిల్ లాంటి వాళ్ళు, ఆండ్రూ కార్నెగీ, డేల్ కార్నెగీ లాంటి మహాసంపన్నులు ఈ భూమి మీద అటు ఇటు తిరిగారు. వాళ్ళు డబ్బుని విపరీతంగా సంపాదించారు. విపరీతమైన సంపాదనను వాళ్ళు చూశారు. చూసిన తర్వాత అనేక పుస్తకాలు రాశారు. రాసిన తర్వాత వాళ్ళు చెబుతున్నారు ప్రపంచానికి, మా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? డబ్బుని విపరీతంగా సంపాదించినటువంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? కింగ్ సాలమన్. పోయిన ఎపిసోడ్లో మీకు చెప్పాను. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఓనర్ అయినటువంటి జాన్ డి రాక్ఫెల్లర్. ఈ జాన్ డి రాక్ఫెల్లర్ విపరీతమైన సంపాదన నీకు ఎక్కడిది అంటే బైబిల్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇంకొక ఆశ్చర్యపరిచే సంగతి చెబుతాను వినండి. భూమి పుట్టినది మొదలుకొని ధనవంతుల లిస్టు తీస్తే ఇందులో ఉండేది క్రైస్తవుడు మాత్రమే. ఈ రోజైనా ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతులు క్రిస్టియన్. ఆ రోజుల్లో అయినా నెంబర్ 1 ధనవంతులు క్రిస్టియన్. ఏ రోజైనా తీసుకో, నెంబర్ 1 ధనవంతుడు బైబిల్ చదివిన వాడు నెంబర్ 1 ధనవంతుడు. బైబిల్ పట్టుకున్నవాడు నెంబర్ 1 ధనవంతుడు. సొలొమోన్ ఎవరు? బైబిల్ చదివినవాడు, ధర్మశాస్త్రాన్ని పాటించినవాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించినవాడు సొలొమోన్. బైబిల్ని పాటించిన వాళ్ళు ధనవంతులు, బైబిల్లో ఉన్న దానిని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ధనవంతులు. ప్రపంచంలో ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్, నీ దగ్గర 4 రూపాయలు ఉంటే ఆ 4 రూపాయలు తీసుకుని నువ్వు బ్యాంకులో దాచిపెడుతున్నావే. ఈ బ్యాంక్ సిస్టాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? బైబిల్ చదివినటువంటి యూదులు. యూదులు ప్రారంభించారు బ్యాంకు, యూదులు ప్రారంభించారు వ్యాపారం, యూదులు ప్రారంభించారు నువ్వు డబ్బుని ఎలా సేవ్ చేయాలి, డబ్బుని ఎలా మల్టిప్లై చేయాలి, డబ్బు నువ్వు ఎలా సంపాదించాలి, ఐశ్వర్యవంతుడిగా ఎలా మారాలి, నీ ఐశ్వర్యాన్ని ఎలా వాడాలి, నీ ఐశ్వర్యం ఎంత గొప్పగా ఉండాలి. ఈ గొప్ప ఐశ్వర్యం మొత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరంటే యూదులు. ఆ యూదులు కూడా బైబిల్ చదివిన యూదులు. ఆ బైబిల్ చదివిన యూదుల్లో నెంబర్ 1 టాప్ మోస్ట్ ధనవంతుడైనటువంటి సొలొమోను గారు. ఇలాంటి సొలొమోను గారు నువ్వు ధనవంతుడు ఎలా మారాలి అనే సంగతిని నీకు రాసి పెట్టాడు. ఎక్కడ రాసి పెట్టాడు? నువ్వు ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలనే మాటలు ఎక్కడ రాసి పెట్టాడు? ఎక్కడో కాదు, బైబిల్లోనే. నువ్వు చదువుతున్న బైబిల్లోనే నువ్వు ధనవంతుడు అవ్వాలని, నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలని, ఐశ్వర్యానికి కారణం ఏంటి? దాని రూట్స్లోకి పోయి ఎక్కడి నుంచి ప్రారంభించాలో అక్కడి నుంచి ప్రారంభించి ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలో సొలొమోను గారు చెబుతున్నారు. అది విందామా? సొలొమోను గారి స్ట్రాటజీలోకి వెళదామా? సొలొమోను గారి యాటిట్యూడ్లోకి వెళ్దామా? సొలొమోను గారి రిచ్ మైండ్ సెట్లోకి మనందరం వెళ్దామా? నువ్వు రిచ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి అని అంటే నీకున్న మైండ్ సెట్ని పక్కన పడేసే ముందు. నీదంతా చెత్త మైండ్, నీదంతా పిరికి మైండ్, నీదంతా ఉత్తుత్త మైండ్, నీదంతా గాలికి ఎగిరే గాలిపటం లాంటి మైండ్, అటు ఇటు కుట్టుకులాడే మైండ్. ఎలాంటి మైండ్లో ఉన్న వాళ్ళు ధనవంతులు కాలేరు. నువ్వు ధనవంతుడు కావాలనుకుంటే నీకు ఒక స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. నీకంటూ కొన్ని రూల్స్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నీకంటూ ఒక ఫిలాసఫీని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నీకంటూ ఒక పర్సనాలిటీని నువ్వు డెవలప్ చేసుకోవాలి. నీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే నువ్వు ధనవంతుడు అవుతావు. సొలొమోను గారి వ్యక్తిత్వాన్ని చెప్తాను, ఇప్పుడు వినండి. వింటుంటేనే గూజ్ బంప్స్ రావా? అరే, ఇలాంటి వాడా సొలొమోను? ఎంత గొప్పవాడా సొలొమోను? ఇలాంటి యాటిట్యూడ్ కలిగిన వాడా సొలొమోను అని చెప్పి
మీరందరూ ఆశ్చర్యపరిచే ధనవంతుడు అవ్వటానికి కావాల్సినటువంటి ఫస్ట్ టిప్ని నేను మీకు ఈరోజు చెబుతూ ఉన్నాను. అంతకుముందు జరిగిన ఎపిసోడ్లో ఉన్న ఒక మాటను జ్ఞాపకం చేసి ఈ పాయింట్లోకి వెళ్దాం. అదేంటి? ఐశ్వర్యం అనేది దేవుడిచ్చేది. నరుల కష్టార్జితము వలన ఐశ్వర్యము రాదు రాదు రాదు. నరుల కష్టార్జితం వల్ల ఆ రోజు పోషణ ఆ రోజు వరకే చూసుకున్నావు, అంతవరకు మాత్రమే. ఈ నెల ఖర్చులు తెచ్చుకోవటం వరకే నువ్వు కష్టపడి పనిచేసి తెచ్చుకున్నావు, కానీ నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవు కాలేవు కాలేవు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మరి ఐశ్వర్యం దేవుడిస్తాడు, దేవుడిచ్చేది ఐశ్వర్యం. అలా గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి సొలొమోను గారు ప్రాక్టికల్గా చెబుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు సొలొమోను, ఓ సొలొమోను, నీకేం కావాలి అడుగు. డబ్బు కావాలా? వద్దు ప్రభా. పవర్ కావాలా? వద్దు ప్రభా. ఏం కావాలి నీకు? నా జ్ఞానం కావాలి. ఐ వాంట్ విజ్డమ్. జ్ఞానం ఉంటే జ్ఞానానికి బై ప్రోడక్టే ఐశ్వర్యం. వాట్ ఏ లాజిక్. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నాకు మంచి జ్ఞానం దయచేయి. ఏం జ్ఞానం అది? ఫైనాన్షియల్ జ్ఞానం. డబ్బుని ఎలా సంపాదించాలో జ్ఞానం దయచేయి. ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలో జ్ఞానం దయచేయి. బిజినెస్ ఎలా చేయాలో జ్ఞానాన్ని దయచేయి. రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలో జ్ఞానాన్ని దయచేయి. భూమి పుట్టినది మొదలుకొని ఎవడు చూడనటువంటి సంపదను, ఆ సంపాదన గురించి క్రీస్తుకు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు ఆఖరి మనిషి వరకు మాట్లాడేంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చే జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు. అంటే ఐశ్వర్యానికి బేస్ ఏంటి? జ్ఞానం. వాట్ ఏ వండర్ఫుల్ మాట. ఐశ్వర్యానికి బేస్ జ్ఞానం, విజ్డమ్. ఈ జ్ఞానం లేకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేదు. అందుకే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. 10 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలతో కొనేస్తాడు. 100 రూపాయలు ఉన్నప్పుడు 90 రూపాయలతో కొనేస్తాడు. 1000 రూపాయలు ఉన్నప్పుడు 900 రూపాయలతో కొనేస్తాడు. 10,000 ఉన్నప్పుడు 9,000 రూపాయలతో కొనేస్తాడు. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 90,000 రూపాయలతో కొనేస్తాడు. అంటే ఈ ప్రతి దాంట్లో అజ్ఞానమే కనిపిస్తుంది. వాడి దగ్గర 100 ఉన్నా, 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, 1,00,00,000 రూపాయలు ఉన్నా వాడు ఎప్పటికీ బెకారీగాడే. ఎప్పటికీ పేదవాడు. ఎందుకని? జ్ఞానం లేదు అందులో జ్ఞానం లేదు. నువ్వు జ్ఞానం లేకుండా నీ దగ్గర 100 వచ్చినా, 1000 వచ్చినా, 1,00,000 వచ్చినా, 10 లక్షలు వచ్చినా ఇంకా నువ్వు బెకారీలాగానే, ఇంకా నువ్వు పేదవాడిలాగానే ఎందుకున్నావంటే ధనవంతుల మైండ్ సెట్ నీకు ఇంకా రాలేదు. ధనవంతుడు అవ్వాలి అన్నా, ఐశ్వర్యవంతుడు కావాలన్నా అందుకు కావాల్సిన మైండ్ సెట్, అందుకు కావాల్సిన జ్ఞానం నీ దగ్గర లేదు. అలాంటి జ్ఞానం నీకు ఈరోజు రావాలి. కాబట్టే సొలొమోను గారు ప్రభా జ్ఞానం దయచేయి ప్రభా. శభాష్, జ్ఞానం అడిగావు కాబట్టి నీ ద్వారా ప్రపంచం మొత్తానికి ఆ జ్ఞానాన్ని పంచుతున్నాను. బైబిల్లో రాయి, గొప్పగా రాయి, సామెతల రూపంలో రాయి, కీర్తనల రూపంలో రాయి. ప్రపంచం అంతా ఆ జ్ఞానం గురించి మాట్లాడుకునేంత గొప్పగా రాయి. ఐశ్వర్యానికి సంబంధించిన పాయింట్లు రాయి. నువ్వు ధనవంతుడు కావాలి అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో పుస్తకాలు చదువుతున్నావు, అదన్నీ అవసరంలా. బైబిల్ దగ్గరకు వచ్చి సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు వింటే చాలు, దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే చాలు, నువ్వు ధనవంతుడు అయిపోతావు. అందుకే ఒక చక్కని మాటను బైబిల్ నుంచి చదువుదాం. 1 రాజులు 4వ అధ్యాయం 30వ వచనం నుంచి ప్రారంభిద్దాం. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. 32వ వచనం. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1,005 కీర్తనలు రచించెను. హ్యాట్స్ ఆఫ్. దేవుడిచ్చిన జ్ఞానంతో 3,000 సామెతలు, 1,005 కీర్తనలు రచించారు. ఎవరో? సొలొమోను గారు. వీటి గురించే కాకుండా ఇంకా దేని గురించి మాట్లాడాడనే ఒక సెన్సేషనల్ మాటను బైబిల్లో నుంచి చదువుదాం. 1 రాజులు 4వ అధ్యాయం 33, 34 వచనాలు. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే గాని, గోడలలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు,
అను వాటి అన్నిటిని గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ఇదేంటి? దేవుణ్ణి సొలొమోను, ప్రభువా నాకు జ్ఞానం దయచి ప్రభు అని అడిగాడే. అందుకని దేవుడు ఏం చేశాడంటే విస్తారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ విస్తారమైన జ్ఞానం ఇస్తే ఇప్పుడు ఏం జరిగింది? ఈ జ్ఞానంతో అతను సామెతలు రాశాడు, ఈ జ్ఞానంతో కీర్తనలు రాశాడు, ఈ జ్ఞానంతో ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటినీ తీసుకొచ్చి ఆ బొటానికల్ గార్డెన్లో పెట్టాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి శ్రేష్టమైనటువంటి మొక్క, గోడలలో నుండి మొలిచి హిస్సోపు మొక్కను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వీటితో పాటు ఒక పెద్ద జూలాజికల్ పార్క్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడో భారతదేశంలో ఉండే నెమలి పిట్టలను, కోతులను తీసుకుని వచ్చాడు. వీటితో పాటు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏదైతే శ్రేష్టంగా ఉందో వాటన్నిటినీ తీసుకొచ్చాడు. ప్రాకే వాటిని తీసుకొచ్చాడు, ఎగిరే వాటిని తీసుకొచ్చాడు, జలచరాలను తీసుకొచ్చాడు. వీటన్నిటినీ ఒక జూలాజికల్ పార్క్గా పెట్టి ఒక గొప్పగా వాటన్నిటిని ట్రీట్ చేశాడు. ట్రీట్ చేయటమే కాదు, వాటిని అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత వాటి గురించి రాశాడు. ఈ రాయటం వల్ల ఏం జరిగింది? జ్ఞానం సంపాదించడం వల్ల ఏం జరిగింది? మనం మాట్లాడుతుంది ధనవంతుల గురించి కదా. ధనానికి జ్ఞానానికి సంబంధం ఏమైనా ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? ఎస్, లింక్ అంతా అక్కడే ఉంది. సొలొమోను గారు దేవుణ్ణి అడిగింది ఏంటో తెలుసా? జ్ఞానమి ప్రభా అన్నాడు. జ్ఞానం ఇమ్మనంటే ప్రపంచ ధనవంతుడిగా చేశాడు దేవుడు సొలొమోను. ఎలా చేశాడు? జ్ఞానానికి బై ప్రోడక్ట్ ఐశ్వర్యం. జ్ఞానం ఉంటే బై ప్రోడక్ట్గా ఐశ్వర్యం వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? సొలొమోను గారు ఏదో చెబుతాడంట. సొలొమోను గారి జ్ఞానాన్ని వినాలి. సొలొమోను గారి జ్ఞానాన్ని వినాలి అని అంటే ఒక బై ప్రోడక్ట్గా వాళ్ళు బయలుదేరుతున్నారు. షేబా దేశపు రాణి బయలుదేరుతున్నారు, ఐగుప్తు రాజులు బయలుదేరుతున్నారు, ఇథియోపియా రాజులు బయలుదేరుతున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు రాణులు బయలుదేరుతున్నారు. అక్కడెక్కడో గ్రీసు దేశంలో ఉన్న జ్ఞానులు బయలుదేరుతున్నారు, ఐగుప్తులో ఉన్న జ్ఞానులు బయలుదేరుతున్నారు. వెళ్ళాలి. సొలొమోను గారి జ్ఞానాన్ని వినాలి. సొలొమోను గారు పక్షుల గురించి రాశాడంట. సొలొమోను గారు జంతువుల గురించి రాశాడంట. గోడలలో నుంచి మొలిచే హిస్సోపు మొక్కల గురించి రాశాడంట. 1005 కీర్తనలు రాశాడంట. 3000 సామెతలు చెప్పాడంట. విందాం. ప్రపంచం పుట్టినది మొదలుకొని ఎవడో చెప్పనటువంటి మాటలను సొలొమోను చెప్తున్నాడంట. విందాం. మరి విందాం అనంటే అందులో డబ్బులు ఎక్కడ వచ్చింది అనుకున్నారా? ఇక్కడే తిరకాసుంది. అయితే సొలొమోను గారి స్ట్రాటజీ ఏంటో తెలుసా? సొలొమోను గారు ధనవంతుడు మైండ్ సెట్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఫ్రీ అనే మైండే ధనవంతుడి దగ్గర ఉండదు. ధనవంతుడిని కలవాలా? ఇట్ ఈస్ పెయిడ్. ధనవంతుడిని కలవాలా? డబ్బు కట్టి ధనవంతుడిని కలవాలి. ధనవంతుడితో మాట్లాడాలా? డబ్బు కట్టి ధనవంతుడితో మాట్లాడాలి. ఉచితంగా ఉండటానికి టీ తాగుదాం అంటే అటుపోవటానికి, కాఫీ తాగుదాం అంటే ఇటుపోవటానికి వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు. ధనవంతుడు కలవాలి అని అంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఫ్రీగా ఎవరిని రానిడు. ఇథియోపియా నుంచి రాజులు వస్తున్నారా? రండి, వస్తా మీ దేశంలో శ్రేష్టమైనది ఏది ఉంటే అది తీసుకురండి. షేబా దేశపు రాణి వస్తుందా? ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ షేబా దేశంలో ఏదైతే ఘనంగా ఉందో ఆ ఘనంగా ఉన్న వాటన్నిటినీ తీసుకొని రావాలి. అది రూల్. ఐగుప్తు దేశం వాళ్ళు వస్తున్నారా? ఐగుప్తులో ఏదైతే ఫేమసో, ఐగుప్తులో ఏదైతే కాస్ట్లీనో, ఐగుప్తులో ఏదైతే టాప్ నాచ్గా ఉన్నాయో వాటన్నిటినీ తీసుకుని రావాలి. అంటే సొలొమోను గారిని కలవటం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? సొలొమోను గారిని కలవాలి అనంటే ఇట్ ఈజ్ ఎ పెయిడ్. ముందుగానే కొన్ని నెలలకు ముందుగానే, సంవత్సరానికి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని పలానా రోజు, పలానా టైంలో, పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా వారంలో మీ దగ్గరికి వచ్చి కలుస్తాం. వచ్చేటప్పుడు ఏమేమి తెస్తామో తెలుసా? మా దేశంలో ఏదైతే టాప్గా ఉందో వాటన్నిటితో మీ దగ్గరికి వస్తామని చెప్పి ఒక అపాయింట్మెంట్తో సొలొమోను గారు ఉండేవాడు. దీంట్లోంచి నీకేమర్థం అవుతుంది? నువ్వు ధనవంతుడిగా మారాలనుకున్నావా? నువ్వు ధనవంతుడిగా మారాలనుకుంటే ముందు నీ వాల్యూ ఏంటో నువ్వు తెలుసుకో. నీకు నువ్వు వాల్యూ కట్టు.
నీకు నువ్వు వాల్యూ కట్టు. ఊరికి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా, ఊరికి పని పాట లేకుండా తిరుగుతా, నీ వాల్యూ నువ్వు పోగొట్టుకో. నీ వాల్యూ నువ్వు పోగొట్టుకోవద్దు. ఎందుకు పోగొట్టుకుంటావు? పోగొట్టుకో మాకు. సొలొమోను గారు ఏం చేసేవాడో తెలుసా? తనను కలవటానికి వచ్చిన వాళ్లకు ఎలాంటివి తీసుకుని వచ్చేవాళ్ళు ఒక బైబిల్లోంచి ఒక సెన్సేషన్ మాటను చదువుదాం. మొదటి రాజులు 10వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి. లోకులందరూ, ప్రపంచ దేశాలంతా, ప్రపంచం అంతా సొలొమోను గారిని చూడాలి, సొలొమోను గారితో మాట్లాడాలి, సొలొమోను గారి జ్ఞానవాక్కులు వినాలి, సొలొమోను గారి బొటానికల్ గార్డెన్స్ చూచి దాని గురించి, ఆ పువ్వుల గురించి, ఆకుల గురించి, ఆ ఫ్లవర్స్ గురించి, ఆ మొక్కల గురించి, ఆ మెడిసినల్ మొక్కల గురించి ఏం చెబుతాడో వినాలి. వీటితో పాటు అనేక జంతువులు ఉన్నాయి. ఆ జంతువులోంచి ఏం చెబుతాడో సొలొమోను గారి జ్ఞానం వినాలని చెప్పి వాళ్ళందరూ కొనుక్కున్నారు. 25వ వచనం. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులను గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచెరగాడిదలు గాని తమ తమ వంతుల చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచూ ఉండెను. కొట్టండి చప్పట్లు. హ్యాట్స్ ఆఫ్ సొలొమోన్, హ్యాట్స్ ఆఫ్. ఇది జ్ఞానం అంటే జ్ఞానం డబ్బుగా మారిందా? మారింది. జ్ఞానం సంపదగా మారిందా? మారింది. జ్ఞానం వెండిగా మారిందా? మారింది. జ్ఞానం బంగారంగా మారిందా? మారింది. జ్ఞానం యుద్ధాయుధములుగా మారిందా? మారింది. జ్ఞానం గంధవర్గములు అంటే స్పైసెస్. మనం తినే భోజనాల్లో రకరకాల స్పైసెస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కనీసం ఒక 20 రకాల స్పైసెస్ తెలుస్తుంది. బిర్యానీ వండేటప్పుడు ఆ 20 నుంచి ఒక 25 దాకా వస్తుంది. మంచి నాన్ వెజిటేరియన్ వంటకాలు వండేటప్పుడు మన ముస్లిం సోదరులు కనుక వండుతూ ఉంటే అది ఒక 30 నుంచి 40 స్పైసెస్ వరకు మనకు తెలుస్తుంది. కానీ ఒక్కసారి పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి ఈ పశ్చిమ కనుమల దగ్గరికి వెళ్ళాలి. ఈ వెస్టర్న్ ఘాట్స్ని ఆనుకుని అలా వస్తూ ఉంటే, అలాగే ఈస్టర్న్ ఘాట్స్ వెళ్ళి తమిళనాడులో కలిసి ఈ ప్రాంతం దగ్గరికి వెళ్తే ఆ కొండల దగ్గర మీరు చూడండి 300 రకాల స్పైసెస్. కేరళ కానీ, కొచ్చిన్ కానీ, మలబార్ కోస్ట్ కానీ, తమిళనాడు కానీ ఈ ఏరియాలంతా పోతే 300 రకాల స్పైసెస్, 300 రకాల మసాలా దినుసులు. ఈ మసాలా దినుసులు ఎక్కడికి వెళ్ళేవి తెలుసా? సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి. అంటే సొలొమోను గారి జ్ఞానం వినటానికి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటూ ఏటేటా కట్నాలను, కానుకలను తీసుకుని వస్తున్నారు. ఏటేటా విపరీతమైన బంగారాన్ని తీసుకుని వస్తున్నారు. ఏటేటా విపరీతమైన వెండిని తీసుకుని వస్తున్నారు. ఏటేటా సుగంధ ద్రవ్యాలు, ఏటేటా స్పైసెస్, ఏటేటా మసాలా దినుసులు, ఏటేటా గుర్రాలు, ఏటేటా కంచెరగాడిదలు, టాప్ మోస్ట్ గుర్రాలు, టాప్ మోస్ట్ గాడిదలు, టాప్ మోస్ట్ పశువులు, టాప్ మోస్ట్ ఐటమ్స్ అన్నీ సొలొమోను గారి దగ్గరికి డౌన్లోడ్ అవటం ప్రారంభించినాయి. వాళ్ళు దేనికోసం వస్తున్నారంటే సొలొమోను దగ్గరికి జ్ఞానం వినాలి. ఈ జ్ఞానవాక్కులను వినాలి, సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానవాక్కులను వినాలని చెప్పి రాజులు వస్తున్నారు. ఆర్డినరీ పర్సన్లు కాదు, చిన్న వాళ్ళు కాదు, మేధావులు వస్తున్నారు, గనులు వస్తున్నారు, స్కాలర్లు వస్తున్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు వస్తున్నారు, లెక్చరర్లు వస్తున్నారు, మహా జ్ఞానులు. వాళ్ళందరూ వాళ్ళ పరివారంతో గొప్ప సంపాదనను తీసుకుని సొలొమోను గారి దగ్గరికి వస్తున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఏటేటానంటే ఎవ్రీ ఇయర్ కట్నాలు, కానుకలు వచ్చేస్తున్నాయి. ఇలా జ్ఞానము కోసము డబ్బు సంపాదించడం అనే ప్రక్రియ మొట్టమొదటిసారిగా మీరు బైబిల్ గ్రంథంలో చూస్తున్నారు. అందుకే ఈరోజు నువ్వు ధనవంతుని అడిగితే ఏమంటాడో తెలుసా? ఒక స్పెషాలిటీ నీలో ఉండాలి, ఒక జ్ఞానం నీ దగ్గర ఉండాలి. నువ్వు జ్ఞానం మీద ఫోకస్ చేయి, డబ్బు నీ దగ్గరికి వస్తుంది. జ్ఞానం మీద ఫోకస్ చేయి, డబ్బు నీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చింది. అందుకే నేను విపరీతంగా దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలని, బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవాలని, బైబిల్ అనేక సంగతులు చెప్పాలని చెప్పి ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాను. ఇప్పటి నుంచి కాదు, బైబిల్ చదవటం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజుకు ఆ రోజు కనీసం ఒక్క పాయింట్ అన్న రోజుకు ఒక్క సంగతి అన్న నేర్చుకోవాలని చెప్పి తెగ కష్టపడుతూ ఉంటాం.
ఎందుకో తెలుసా? సొలొమోను గారి స్తోత్రం. ఏ రోజుకైనా అలాంటి సంపద నా దగ్గరకు వస్తుంది. దేవుడిస్తాడు. దేవుడు చెప్పిన సూత్రం, ముందు జ్ఞానాన్ని నేర్చుకో. నువ్వు జ్ఞానవాకులను నేర్చుకుంటే ఈ జ్ఞానం నీకు డబ్బు సంపాదించి పెట్టింది. నీకు డబ్బులు ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీకు జీతం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? నీ దగ్గర ఏ స్కిల్ ఉంది? నీ దగ్గర ఏ స్పెషాలిటీ ఉంది? నీ దగ్గర ఏ జ్ఞానం ఉంది? యు ఆర్ పెయిడ్ నాట్ ఫర్ యువర్ బాడీ. నీ శరీరం కొరకు, నీ అందం కొరకు నీకు ఎవడో పేమెంట్ ఇవ్వడు. నీకు పేమెంట్ ఎందుకు ఇస్తారో తెలుసా? నీలో ఉన్న స్కిల్, నీలో ఉన్న నాలెడ్జ్, నీలో ఉన్న స్పెషాలిటీ, నీలో ఉన్నటువంటి దాని కొరకే ప్రతి వాళ్ళు నీకు పేమెంట్ ఇస్తారు. అందుకే సొలొమోను గారిని కలవటానికి వస్తున్నారు అని అంటే అపాయింట్మెంట్ తీసుకుని వస్తున్నారు. సొలొమోను గారిని కలవటం ఫ్రీ కాదు. అందుకే ఫ్రీ సర్వీసులు ఆపేసేయండి. నువ్వు ధనవంతుడు అవ్వాలనుకున్నావా? ఫ్రీ సర్వీసులు ఆపేసేయి. ఫ్రీగా నేర్చుకుంటానని అంటావా? తీసేయి ఫ్రీ అనే మైండ్ నీ మైండ్లో నుంచి. ఫ్రీ అనే మాటే నీకొద్దు. ఏదైనా పెయిడ్. జ్ఞానం నేర్చుకోవాలా? పేమెంట్ ఇచ్చి నేర్చుకో. ఏదైనా పని చేయాలా? పేమెంట్ ఇచ్చి చేయి. ఏదన్నా క్వాలిటీ పనులు చేయాలా? పేమెంట్ ఇచ్చి చేయి. ఉచితంగానే వాళ్ళందరూ పేదవాళ్ళు, జీవితాంతం వాళ్ళు పేదవారిగానే ఉంటారు. దేవుడి కోరిక ఏంటో తెలుసా? నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారాలి. నువ్వు డబ్బును బాగా సంపాదించాలి. నీకు విపరీతమైన ఐశ్వర్యం నీకు రావాలి. ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. నీ అమ్మా నాన్నలను నువ్వు బాగా చూసుకోవాలి. నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని నువ్వు అనుగ్రహించాలి. నీ కుటుంబానికి కావాల్సిన సమృద్ధిని నువ్వు అనుగ్రహించాలి. వాళ్ళని బెకారీలుగా పెట్టమాకు, వాళ్ళను కష్టపెట్టమాకు. వాళ్ళందరికీ సమృద్ధిగా ఉండేటట్టుగా దేవుణ్ణి అడుగు. ప్రభా, ఐశ్వర్యాన్ని దయచేయి ప్రభా, నిన్ను నమ్ముకున్నాను ప్రభా, ఐశ్వర్యాన్ని దయచేయి ప్రభా అని చెప్పి నువ్వు అడుగు. నువ్వు ధనవంతుడు ఉండటం నీ కుటుంబానికి నీకు మేలు. నువ్వు వెళ్తున్న సంఘానికి ఉపయోగం. నువ్వు వెళ్తున్న సంఘంలో సంఘ కార్యక్రమాలను నువ్వే చేయాలి. ఈ పాస్టర్ గారిని ఎవరో పోషించేది నువ్వే కదా, ఘనంగా చూసుకోవాలి కదా. అనేక మంది పేద సేవకులు ఉన్నారే, వాళ్ళని ఆదుకునేది ఎవరు? నువ్వే. అడుగులు వేయి. నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించాలి. దేవుని రాజ్య వ్యాప్తికి కష్టపడాలి. ఎవరు కష్టపడేది? నువ్వే. డబ్బు సంపాదించు. ఆ డబ్బుతో మీటింగులు పెట్టు. ఆ డబ్బుతో దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయి. ఆ డబ్బుతో టీవీ కార్యక్రమాలను స్పాన్సర్ చేయి. ఆ డబ్బుతో నాలాంటి వాళ్ళు రాస్తున్న పుస్తకాలకు స్పాన్సర్ చేయి. ఆ డబ్బుతో దైవ జ్ఞానం పంచు. ఆ డబ్బుతో బైబిల్ సెమినార్లను ఏర్పాటు చేయి. ఆ డబ్బుతో అనేక దైవ కార్యక్రమాలను ఏర్పాటు చేయి. ఎంతమంది పేదవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారు, ఒక్కళ్ళనన్నా పోషించాలన్న బాధ్యత తీసుకో. ఎంతమంది మిషనరీలు ఉన్నారు స్వార్థను ప్రకటించాలనే భారంతో. అలాంటి మిషనరీలలో ఒక్కళ్ళనన్నా దత్తత తీసుకుని నీ జీవితంలో కనీసం ఒక్కసారన్నా ఒక్క మిషనరీ యాత్రకైనా కానీ నువ్వు స్పందించి వాళ్ళని పంపించు. ఒక ఆత్మ రక్షణ కొరకైనా నువ్వు అడుగులు వేయి. ఎందుకనంటే క్రైస్తవులు ధనవంతులుగా మారాలి. క్రైస్తవుడు ధనవంతుడైతే సంఘానికి ఉపయోగం, సమాజానికి ఉపయోగం, ఈ సొసైటీకి ఉపయోగం. నువ్వు సోషల్గా ఎదుగుతావు, నువ్వు సామాజికంగా ఎదుగుతావు, నువ్వు ఆర్థికంగా ఎదుగుతావు, నువ్వు ఆరోగ్యంగా ఎదుగుతావు, నువ్వు సంఘపరంగా ఎదుగుతావు, ఆత్మీయంగా ఎదుగుతావు, అనేక దైవ కార్యక్రమాలు చేస్తావు, అనేక సోషల్ కార్యక్రమాలు చేస్తావు. నువ్వు ఒక డిసిప్లిన్డ్గా ఉంటావు. నువ్వు చూస్తున్నటువంటి ధనవంతులు వాళ్ళెవరో దేవుణ్ణి నమ్మని ధనవంతులు, వాళ్ళని పక్కన పెట్టే. దేవుణ్ణి నమ్మినటువంటి ధనవంతులు ప్రపంచాన్ని పోషిస్తున్నారు. బిల్ గేట్స్ ఏం చేస్తున్నాడో తెలుసా? వారెన్ బఫెట్, బిల్ గేట్స్ కలిసి ఆఫ్రికా ఖండాన్ని దత్తత తీసుకున్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి బిలియన్స్ ఆఫ్ మనీని ఏం చేస్తున్నారంటే వాళ్ళకు భోజనాన్ని పెడుతున్నారు. నువ్వు ఎవరికైనా భోజనం పెట్టావు ఒక్కరోజన్నా? ఒక్క పూట భోజనం చేసి ఏదో చేసినట్టుగా నువ్వు ఫీల్ అవుతావే? బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కలిసి బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికా ఖండంలో ఉన్న జనాలందరికీ దత్తత తీసుకుని మరి వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. అది ధనవంతుడండి. అది ధనవంతుడి యొక్క పవర్. ధనవంతుడు మరి నరకానికి పోతాడని నీకెవరో చెప్పింది? అంటే బైబిల్లో ఉన్న దాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు. బైబిల్లో చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు ధనం మీద మాత్రమే మనసు పెట్టి దేవుణ్ణి మర్చిపోతావే, అప్పుడు నువ్వు నరకానికి పోయే బ్యాచ్. అప్పుడు నువ్వు దిక్కుమాలిన వాడివి, అప్పుడు నువ్వు దౌర్భాగ్యుడు అవుతావు, అప్పుడు నువ్వు పిచ్చివాడు అవుతావు, అప్పుడు నువ్వు సూసైడ్ చేసుకునే మనిషిగా మారిపోతావు. అలా కాకుండా బైబిల్లో చెప్పబడినట్టుగా ఒక డిసిప్లిన్డ్గా ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గరికి వచ్చి
దేవుణ్ణి అడిగి దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని సంపాదించుకుని ఈ ఐశ్వర్యంతో ముందుకు అడుగులు ఎంతో గొప్పగా ఉంటుంది. నువ్వు ధనవంతుడిగా మారా. ఈరోజు నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏంటో తెలుసా? వాల్యూ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు విలువ కట్టుకో. సొలొమోను గారు ఎలాగైతే విలువ కట్టుకున్నాడో, ఏది ఫ్రీ లేదు. కలవాలా సొలొమోని? డబ్బులు కట్టిరా, ఫ్రీగా వద్దు. అలాగే ఈ ప్రసంగాన్ని వింటున్నావే, ఫ్రీగా ఏనొద్దు. వింటుండగానే నీకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనిపిస్తూ ఉన్నాయి. తోచినంత కొట్టు, ప్రేరేపించబడినంత కొట్టు. మంచి సబ్జెక్ట్ వింటున్నారు. ఇప్పటి వరకు ఎవరు చెప్పని సంగతులు మీరు వింటున్నారు. ఈ బైబిల్లో నుంచి బైబిల్ వెల్త్ సిరీస్లో 2nd ఎపిసోడ్లో నేను చెబుతున్న అమూల్యమైన మాటలు. ఈ మాటలు మీరు బయట లక్షల రూపాయలు ఇచ్చి కొనాలన్నా రావి. ఇవన్నీ బైబిల్లో నుంచి ఒక ఎపిసోడ్లుగా, ఒక సిరీస్గా 12 నుంచి 15 ఎపిసోడ్లు నేను మీకు ఇస్తాను. ఎందుకనంటే మీరందరూ ధనవంతులుగా మారాలి. ధనవంతులుగా మారాలి అనంటే ఐశ్వర్యం దేవుడిచ్చేది, నీ కష్టార్జితం నుంచి వచ్చేది కాదు అనే సంగతిని నువ్వు మరొకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఉచితాలను పక్కన పెట్టు, ఫ్రీ అనే దానిని పక్కన పెట్టు, ప్రతి దాన్ని పెయిడ్. నీకు నువ్వు విలువ కట్టుకో. నిన్ను ఎవరన్నా కలవాలన్నా సరే ఒక వాల్యూని కట్టుకో. ఎందుకనంటే మనందరం విలువైన వాళ్ళం, అమూల్యమైన వాళ్ళం. సొలొమోను గారికి తన విలువ అర్థమైంది కాబట్టే సొలొమోను గారు విపరీతమైన పేమెంట్ని పెట్టారు. మరి నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. అందుకే నేను కూడా ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమం అయినా సరే ఒక వాల్యూని పెట్టాను, విలువని పెట్టాను, ఏదైనా సరే. ఎందుకనంటే మనందరం వాల్యుబుల్ పర్సన్స్. మీరందరూ ధనవంతులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట, ఐశ్వర్యాన్నిచ్చి ఆ దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అతి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, బైబిల్ వెల్త్ సిరీస్లో భాగంగా 2nd ఎపిసోడ్ అందించాం ప్రభా. వాల్యూ యువర్ సెల్ఫ్ అనే అద్భుతమైన పాయింట్తో ఎవరికి వాళ్ళు ఎలా విలువ కట్టుకోవాలో మీ మాటలను అందించాం ప్రభా. దీవించండి. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. పేద బతుకుల నుంచి బయటకు లాగి వాళ్ళందరినీ ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, సేవలో సహకరించండి. అలాగే మీ ప్రాంతాల్లో మీటింగులు పెట్టాలనుకుంటే కింది కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ను సంప్రదించండి. మరి అనేకమైనటువంటి పుస్తకాలు రాయటం ప్రారంభించాం. ఖర్చుతో కూడుకున్నటువంటి పుస్తకాలకు మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, అలాగే బైబిల్ గొప్పతనాన్ని తెలియజేసే ఆర్కియాలజికల్ వర్తమానాలను అందిస్తూ ఉన్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను.